రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకుంటారు. రాష్ట్రపతి ముందుగా వారాహి స్వామి దర్శనం చేసుకుని అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోనున్నారు. శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు హైదరాబాద్ తిరిగి ప్రయాణం కానున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం తిరుచానూరు చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఏపీ మంత్రులు, టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చరణలతో రాష్ట్రపతిని ఆలయంలోకి ఆహ్వానించగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక తొలుత రాష్ట్రపతి మొదట ధ్వజస్తంభంపై మొక్కులు చెల్లించుకుని అనంతరం అర్చకుల మార్గదర్శకత్వంలో అమ్మవారిని సాక్షాత్కరించుకుంటారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సంఘీలో రాష్ట్రపతికి శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాలు అందజేశారు. తిరుచానూరులోని కార్యక్రమం ముగిశాక రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ ఉన్న శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపి, ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల ఆంధ్రప్రదేశ్ లో 2 రోజుల పర్యటన నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రేణిగుంట ఎయిర్పోర్ట్, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్పోర్ట్ లో ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్ట్ చేరుకున్న అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి వనంగోల్పూడి అనిత పుష్పగుచ్చం స్వాగతం పడారు. అటు తర్వాత నేరుగా రోడ్డు మార్గాన పద్మావతి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవంలో భాగంగా పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అక్కడ ఆలయ మహాద్వారం వద్ద ఏపీ దేవాదాయ శాఖ మంత్రి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా పుష్పగుచ్చంతో స్వాగతం పలికి అటు తర్వాత స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి ఆలయంలోని రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అనంతరం స్వామివారి శేషవస్త్రాన్ని, అమ్మవారి శేషవస్త్రాన్ని బహుకరించి అటు తర్వాత చిత్రపటాన్ని అయితే బహుకరించారు. అటు తర్వాత నేరుగా నిన్న సాయంత్రం పద్మావతి తిరుచానూరు టెంపుల్ నుంచి కూడా నేరుగా రోడ్డు మార్గాన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తిరుమలలో ఉన్నటువంటి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అటు తర్వాత పద్మావతి అతిథి గృహంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదేవిధంగా తిరుమల అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారు పుష్పగుచ్చం కూడా స్వాగతం పలికారు. అటు తర్వాత రాత్రి పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. అటు తర్వాత 2వ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ తిరుమలలో 2వ రోజు సోమవారి దర్శనాన్ని కూడా ఏదైతే శ్రీవారి వీపీ విరామ సమయంలో కూడా ఇప్పుడు శ్రీవారి ఆలయంలో కూడా విరామ సమయంలో కూడా ద్రౌపది ముర్ము కూడా సోమవారం దర్శించుకుంటున్నారు. అటు తర్వాత నేరుగా ఆలయంలో ఉన్నటువంటి రంగనాయ మండపంలో కూడా వేద పండితుల ఆశీర్వచనం నేపథ్యంలో కూడా సోమవారం దర్శనం చేసుకుని నేరుగా పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం రైట్ థ్యాంక్ యూ గోపి.